అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు. ఈరోజు మాఘపురాణం 26వ అధ్యాయమైన సుధర్ముడు తండ్రిని చేరుట గురించి చెప్పుకుందాం. పాపం ఆ బాలుని జాతకం ఎటువంటిదో గాని తన తల్లి అడవిలో పులి చేత చంపబడినది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇక ఆ పిల్లవానిని దీనరక్షకుడకు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చి అలసిపోయి నిద్రపోయాడు. అక్కడొక తులసి మొక్క ఉన్నది. నిద్రలో ఆ బాలుని చేయి తులసి మొక్కపై పడినందున ఆ రాత్రి అతనికే అపాయము కలగలేదు. పైగా దైవభక్తి కలిగెను. ఉదయం లేచినప్పటికీ ఏకాంతంగా ఉండటం వలన భయపడి బిగ్గరగా ఏడ్చాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగాలు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారం తెచ్చి ఇచ్చుచుండేవి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదిన అభివృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి ఉండెనో ఆ తులసి చెట్టుకు ప్రతినిత్యము పూజలు చేయుచు కాలం గడుపుచుండెను. అలా పెరుగుతూ 12 ఏళ్ల ప్రాయం గలవాడయ్యెను. ప్రతిదినము తులసి పూజ, భగవన్నామస్మరణ చేస్తూ నన్ను కాపాడము తండ్రి, అనాథ రక్షక అని ప్రార్థించుచు ఒక్కొక్కప్పుడు విరక్తుడై చీ, ఎంత ప్రార్థించినా నాగతి ఇంతేనా, నేను బ్రతికేది ఎందుకు అని దుఃఖించుచుండగా ఆకాశవాణి, ఓ బాలచంద్ర, నీవట్లు విచారింపుకము. ఈ సమీపముననే ఒక కోనేరున్నది. మాఘమాసం ప్రవేశించినది. అందుచేత నీవా సరస్సులో స్నానం చేసిన ఎడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును అని పలికిన మాటలు ఆకాశం నుండి వినిపించినవి. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించెను. ఆ బాలుని నిష్కల్మషమైన భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి, బాలక, నీకేమి కావాలనో కోరుకొనుము అని అనగా, ప్రభు, నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలీదు. నాకు ఆలనా పాలన చేయు వారెవరైనను లేరు. పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ వనచరములే నన్ను రక్షించి పోషించుచున్నవి. మీ సాన్నిధ్యమునకు నన్ను తీసుకొని పొండు, మరి ఏమీ అక్కర్లేదు అని ప్రార్థించెను. ఓయి రాజనందన, నీవు ఇంకను భూలోకమునందు ధర్మంగా పరిపాలన చేయవలసిన అవసరం ఉన్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీ గురించి, నీ కన్న తల్లిని గురించి బెంగతో ఉన్నాడు. కావున నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకొనుచున్న ఒక మునీశ్వరుని తోడు ఇచ్చి పంపి సులక్షణుని వద్దకు పంపెను. అప్పటికే సులక్షణుడు తన చివరి భార్య గర్భవతితో ఉండి ఎటుపోయినో, పుట్టిన బిడ్డకు ఏమాయనో అని తన రాజ్యమంతా వెతికించి తాను వెతికి వారి జాడ తెలియనందున విచార మనస్కుడై రాచకార్యములు చూడకుండెను. అటువంటి సమయంలో ముని ఆ బాలుని తీసుకొని సులక్షణుడి వద్దకు వెళ్ళెను. ఆ బాలుని జన్మ వృత్తాంతమును మునీశ్వరుడు ఆ రాజుతో వివరించగా సులక్షణ మహారాజు ఆనందభరితుడై బాలుని కౌగలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి తన కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకం చేసెను. ఇంతటితో మాఘపురాణం 26వ అధ్యాయం సంపూర్ణం. మరలా 27వ అధ్యాయంతో కలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.